జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మీన రాశిలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు, సూర్యుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభయోగం కారణంగా మేషం సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు అనగా 11 ఏప్రిల్ శుక్రవారం చాలా రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీ ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ అనేక పనులలో చురుకుగా పాల్గొని విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేయడం, సరిగ్గా చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఖర్చులు తగ్గుతాయి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా కొత్తది కొనొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు తమ ప్రియమైన వారితో తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లభిస్తుంది. వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్లచందనం సమర్పించాలి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలొస్తాయి. మీ వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. మీరు నగరం వెలుపల లేదా దేశం వెలుపల ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈరోజు మీ ప్రేమ జీవితానికి మంచి రోజు అవుతుంది. మీ ప్రియమైన వ్యక్తి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏదైనా మార్గం చెప్పొచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. మిథున రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలొస్తాయి. మీరు దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇప్పటివరకు మీరు ఏమి కోల్పోయారో, ఏమి సంపాదించారో మీకు తెలుస్తుంది. జీవితాన్ని సరైన దృక్కోణంలో చూడటం ద్వారా ముందుకు సాగడానికి ఇది మీకు సహాయపడుతుంది. దీనిపై కొంత శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు తమ ప్రియమైన వారిని ప్రేమగా చూస్తారు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడిని దర్శించుకుని నూనె సమర్పించాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. కొంతకాలంగా మీరు బాధపెడుతున్న సమస్యలకు కొన్ని పరిష్కారాలను కనుగొంటారు. మీ వ్యాపారం మరింత బలపడుతుంది. మీ వ్యాపారంలో కొన్ని కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. మీ ఆదాయం బాగుంటుంది. దానితో పాటు మీరు విలాసాలు, వనరులపై కూడా ఖర్చు చేస్తారు. మీ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలొస్తాయి. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి సునకానికి రోటీ తినిపించాలి. సింహ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని కొనసాగించడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. మీ ప్రియమైన వ్యక్తిపై ఏదో ఒకదాని గురించి కోపంగా ఉండొచ్చు. మీరు మంచి ఫలితాలను పొందుతారు. కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం పొందుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి దుర్వా నైవేద్యంగా సమర్పించాలి. కన్య రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సాయంత్రం నాటికి మీరు కొన్ని చింతల నుండి విముక్తి పొందుతారు. మీ ఆదాయం బాగుంటుంది. మీ పిల్లల విషయంలో కొంత ఇబ్బంది పడతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది కానీ మీ జీవిత భాగస్వామి కొంచెం చిరాకుగా ప్రవర్తించవచ్చు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మీరు పని విషయంలో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి.
తులా రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీకు ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీ ఆదాయం బాగుంటుంది. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచించొచ్చు. పని పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వాదనలు ఉండొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు సంతోషకరమైన క్షణాలు లభిస్తాయి. వారు తమ ప్రియమైనవారి ప్రవర్తనతో కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గాయత్రీ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు. మీ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకే చోట కూర్చోవడానికి బదులుగా ఒకేసారి అనేక పనులు చేయాలనుకుంటారు. మీ కుటుంబంలో శాంతి ఉంటుంది. మీరు కుటుంబ కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వారి ప్రియమైన వారి నుండి శుభవార్త అందొచ్చు. పని పరంగా మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ధనస్సు రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లాల్సి రావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు తాము చేసే పనుల్లో ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొందే సమయం వస్తుంది. మరోవైపు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు తమ ప్రియమైనవారి కోపాన్ని ఎదుర్కోవలసి రావొచ్చు. వారిని ఒప్పించడానికి ప్రయత్నించాల్సి రావొచ్చు. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. వాతావరణంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మకర రాశి వారు ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ జీవిత ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. పనికి సంబంధించి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం కూడా బాగుంటుంది. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపించొచ్చు. ఈరోజు మీ పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. కుంభరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యులు మీకు చాలా రంగాల్లో మద్దతు ప్రకటిస్తారు. ఖర్చులు పెరగడం వల్ల మీ మనస్సు కొంత ఆందోళన చెందుతుంది. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి మీకు కొంత భారంగా అనిపించొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మానసిక స్థితి చెడిపోవచ్చు. ఈరోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. మీన రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. కానీ మీ ఖర్చులు పెరుగుతాయి. మీ బాస్తో ఏదో ఒక విషయంపై మీకు వాదన ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన వారితో మంచి క్షణాలు గడుపుతారు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతీదేవి అమ్మవారిని పూజించాలి.